71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ఆగస్టు 1వ తేదీన అధికారికంగా ప్రకటించింది. ఇక అవార్డుల వివరాలకొస్తే బెస్ట్ ఫిల్మ్‌గా 12థ్ ఫెయిల్ సినిమా నిలిచింది. అలాగే బెస్ట్ యాక్టర్‌గా 'జవాన్' సినిమాకి షారుఖ్ ఖాన్, అలాగే 12థ్ ఫెయిల్ మూవీకి విక్రాంత్ మెస్సేకు ఈ అవార్డులు లభించాయి. ఇక బెస్ట్ యాక్ట్రెస్‌గా రాణి ముఖర్జీకి ఈ అవార్డు లభించింది. రాణి ముఖర్జీ నటించిన 'మిస్ చటర్జీ వర్సెస్ నార్వే' అనే సినిమాకి గాను రాణి ముఖర్జీకి ఈ అవార్డు లభించింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డును సుదీప్తో సేన్ గెలుచుకున్నారు. ఇతను తీసిన 'ది కేరళ స్టోరీ'కి గాను ఈ అవార్డు లభించింది. బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్‌గా 'నాల్ 2' సినిమా నిలిచింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాష్ కుమార్ ఈ అవార్డును గెలుచుకున్నారు. 'వాతి' మూవీకి గాను ఈ అవార్డు లభించింది. ఈ సినిమాను తెలుగులో 'సార్' అనే పేరుతో రీమేక్ చేశారు. బెస్ట్ డాక్యుమెంటరీగా 'గాడ్, వల్చర్ అండ్ హ్యూమన్' అనే డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌గా 'గిడ్ ది స్కావెంజర్' అనే షార్ట్ ఫిల్మ్‌కి అవార్డు లభించింది. ఇక జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమాకి వచ్చిన అవార్డుల వివరాలు చూసుకుంటే బెస్ట్ ఫిల్మ్‌గా బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీ ఈ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా 'హనుమాన్' సినిమాకి గాను నందు అండ్ పృథ్వీ ఈ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ లిరిక్స్‌గా 'బలగం' మూవీకి ఈ అవార్డు వచ్చింది. 'ఊరు పల్లెటూరు' అనే సాంగ్‌కి ఈ అవార్డు లభించింది. ఈ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రాశాడు. ఇక బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా సాయి రాజేష్ ఈ అవార్డును అందుకున్నాడు. సాయి రాజేష్ 'బేబీ' సినిమాకి డైరెక్టర్‌గా, స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేశాడు. ఇక బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా పీవీఎన్ఎస్ రోహిత్ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ఇతను 'బేబీ' సినిమాలో సాంగ్ పాడాడు. ఇక బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్‌గా సుకృతి వేణికి ఈ అవార్డు లభించింది. సుకృతి వేణి 'గాంధీ తాత చెట్టు' అనే సినిమాలో నటించింది. ఈమె డైరెక్టర్ సుకుమార్ కూతురు కావడం విశేషం. ఇక బెస్ట్ ఫిల్మ్ ఇన్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్‌లో 'హనుమాన్' సినిమా ఈ అవార్డును గెలుచుకుంది. చేపల ఉత్పత్తిలో భారతదేశ స్థానం. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానానికి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించారు. చేపల ఉత్పత్తిలో 2013-14 సంవత్సరంతో పోలిస్తే 2024-25 సంవత్సరంలో 103% వృద్ధి సాధించిందని తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో చేపల ఉత్పత్తి 95.79 లక్షల టన్నులు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 195 లక్షల టన్నులకు పెరిగింది. పీఎం మత్స్య సంపద యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి కేంద్ర పథకాల వలన ఈ వృద్ధి సాధ్యమైందని రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. దీని ద్వారా మత్స్యకారులకు అధిక మొత్తం ఉపాధి మరియు వేతనాలు లభిస్తున్నాయని ప్రకటన చేశారు. ఇక చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో ఇండియా, 3వ స్థానంలో ఇండోనేషియా దేశాలున్నాయి. ఇక ఇండియాలో చేపల ఉత్పత్తిలో మొదటి 5 స్థానాలలో ఉన్న రాష్ట్రాలొచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, వెస్ట్ బెంగాల్ 2వ స్థానంలో నిలిచింది. కర్ణాటక 3వ స్థానంలో ఉండగా, ఒడిషా 4వ స్థానంలో నిలిచింది. ఇక 5వ స్థానంలో గుజరాత్ రాష్ట్రం ఉంది. లోకమాన్య తిలక్ అవార్డ్ 2025 బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా 1983వ సంవత్సరం నుంచి తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన అందజేస్తారు. దేశ పురోగతి, అభివృద్ధికి అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు. ఇక 2025 సంవత్సరానికి గాను 43వ లోకమాన్య తిలక్ అవార్డును
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందుకున్నారు. ఈ అవార్డును పూణేలో ప్రదానం చేశారు. దేశంలో తొలి మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ గుజరాత్లోని కాండ్లా పోర్ట్లో భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్లాంట్ 1 మెగావాట్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది భారతీయ ఓడరేవులో ప్రారంభించిన తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కావడం విశేషం. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈ ప్లాంట్ను ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి భారతీయ ఇంజనీర్లు ఈ ప్లాంట్ను కేవలం 4 నెలల్లోనే పూర్తి చేశారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు కొత్త డైరెక్టర్. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు కొత్త డైరెక్టర్గా డాక్టర్ ఏ. రాజారాజన్ బాధ్యతలు చేపట్టారు. 2025 జూలై 31న పదవీ విరమణ చేసిన డాక్టర్ ఎస్. ఉన్నికృష్ణన్ నాయర్ స్థానంలో డాక్టర్ ఏ. రాజారాజన్ నియమితులయ్యారు. రాజారాజన్కు భారతదేశ అంతరిక్ష రంగంలో దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన ఇంతకుముందు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా పనిచేశాడు. ఆపరేషన్ ముస్కాన్ 11వ దశ. తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ముస్కాన్ 11వ దశ ముగిసింది. జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజుల పాటు జరిగిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా పూర్తయింది. మొత్తం 706 మంది పోలీసులతో కూడిన 121 సబ్ డివిజనల్ పోలీస్ బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం 7,678 మంది పిల్లల్ని రక్షించారు. ఇందులో బాలురు 7,149 మంది, బాలికలు 529 మంది ఉన్నారు. అసలు ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటో చూద్దాం. బాల కార్మికులు, భిక్షాటన చేసే చిన్నారులు, వెట్టి చాకిరీ చేసే చిన్నారులను విడిపించి వారికి పునరావాసం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ను చేపట్టింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ పథకం ద్వారా 7,600 పిల్లలను రక్షించింది? ఏ. ఆపరేషన్ విజయ్, బి. ఆపరేషన్ చాణక్య, సి. ఆపరేషన్ ముస్కాన్, డి. ఆపరేషన్ సాక్ష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆపరేషన్ ముస్కాన్. సవాల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. జమ్మూ కాశ్మీర్, సి. ఉత్తరప్రదేశ్, డి. పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జమ్మూ కాశ్మీర్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. విదేశాంగ మంత్రిత్వ శాఖ, సి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, డి. రక్షణ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో అత్యధిక అవయవాలు దానం చేసిన రాష్ట్రం ఏది? ఏ. ఒడిషా, బి. కేరళ, సి. తెలంగాణ, డి. కర్ణాటక.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తెలంగాణ. భారతదేశంలో అత్యంత సురక్షిత నగరం ఏది? ఏ హైదరాబాద్, బి ఢిల్లీ, సి గోవా, డి అహ్మదాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అహ్మదాబాద్. మహాత్మా గాంధీ ఎన్నిసార్లు నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికయ్యారు? ఏ 3 సార్లు, బి 4 సార్లు, సి 5 సార్లు, డి ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 సార్లు. మహాత్మా గాంధీ 1937 నుంచి 1948 సంవత్సరాల మధ్య 5 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. కానీ ఎప్పుడూ నోబెల్ శాంతి బహుమతికి గెలుచుకోలేకపోయారు. ఇక 1948 సంవత్సరంలో శాంతి బహుమతి నామినేషన్ల ముగింపుకు 2 రోజుల ముందు అనగా జనవరి 30, 1948న గాంధీజీ హత్యకు గురయ్యారు. భారతదేశ రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చబడింది? ఏ 1951, బి 1948, సి 1901, డి 1911. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1911. 1911వ సంవత్సరంలో బ్రిటిష్ రాజు జార్జ్ V మరియు క్వీన్ మేరీతో కలిసి ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా 1911 డిసెంబర్ 12వ తేదీన జార్జ్ V ఇండియా రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చారు. ఇండియాను సందర్శించిన ఏకైక బ్రిటిష్ రాజుగా జార్జ్ V నిలిచారు. ఇక జార్జ్ V ఇండియాను సందర్శించినప్పుడు ఇండియా వైస్రాయ్గా లార్డ్ హార్డింగ్ II ఉన్నాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడానికి గల కారణం ఏమిటి? ఏ గాంధీజీని 5 సంవత్సరాలు అరెస్టు చేశారు, బి చౌరీ చౌరాలో హింస చెలరేగింది, సి భారత నాయకుల డిమాండ్స్ను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది, డి ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చౌరీ చౌరాలో హింస చెలరేగింది. 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో హింస చెలరేగింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనలో 3 పౌరులు మరియు 22 మంది పోలీసులు మరణించారు. హింసను పూర్తిగా వ్యతిరేకించే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. భారతదేశంలో రైల్వే మరియు టెలిగ్రాఫ్ వ్యవస్థలను ఎవరు ప్రవేశపెట్టారు? ఏ లార్డ్ డలౌసీ, బి లార్డ్ విలియం బెంటిక్, సి లార్డ్ కార్న్వాలిస్, డి లార్డ్ వెల్లోసీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లార్డ్ డలౌసీ. లార్డ్ డలౌసీ 1852 సంవత్సరంలో ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. 1854 సంవత్సరంలో కోల్కతా నుంచి ఆగ్రాకు మొదటి టెలిగ్రాఫ్ లైన్ను ప్రారంభించారు. అలాగే 1853 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థను ప్రారంభించారు. మొదటి రైల్వే నిర్మాణం
1853వ సంవత్సరంలో బాంబే నుంచి తానే వరకు జరిగింది. ఈ కింది వాటిలో ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు? ఏ. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. బి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. సి. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు లండన్లో జరిగింది. ఈ సమావేశంలో గాంధీజీ జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించాడు.